డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. నేడు అందరికీ నమస్తే అండి. తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వివాదం అంటే అక్కడ ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు గారికి అండ్ టీడీపీ ముఖ్య నాయకులు కొంతమందికి వివాదం జరిగింది. ఎమ్మెల్యే వ్యవహారాల మీద, ఎమ్మెల్యే పనితీరు మీద, ఎమ్మెల్యే మాట తీరు మీద, ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు కొన్ని వ్యవహారాల మీద పార్టీ పెద్దలకు, ప్రభుత్వ పెద్దలకు కూడా అక్కడ నాయకులు చాలామంది ఫిర్యాదు చేశారు. దాని మీద ఎమ్మెల్యే గారి వివరణ పార్టీ పెద్దలు తీసుకున్నారు. ఆయన కూడా తప్పు జరిగింది, నేను సరిదిద్దుకుంటాను, సమన్వయం చేసుకుంటానని మాట ఇచ్చారు. ఈరోజు నియోజకవర్గంలో కేడర్తో వాళ్ళతో మీటింగ్లు కూడా పెడుతున్నారు. సో ఇక్కడతో ఇష్యూ అయిపోయినట్టేనా? ఇక్కడతో మొత్తం క్లోజ్ అయిపోయినట్టేనా? ఇంకా ఏమీ బయటకు ఉండవా? ఇంకా తిరువూరు వివాదం ముగిసినట్టేనా అంటే ఇది తాత్కాలికం మాత్రమే. రాసి పెట్టుకోవచ్చు, ఇది తాత్కాలికం మాత్రమే. ఎందుకంటే సాధారణంగానే నేను పచ్చిగా బోల్డ్గా చెప్పేస్తాను, ఎవరేమనుకున్నా, సాధారణంగానే రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పెత్తనాన్ని కొంతమంది నాయకులు సహించలేరు. రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అంటే మా మాట వినాలి, మేము చెప్పిందే వినాలి, మేము ఇచ్చిందే తీసుకోవాలి, మేము చెప్పిన పనే చేయాలి, మేము చెప్పిన దగ్గరే కొబ్బరికాయ కొట్టాలి, మేము చెప్పిన దగ్గరే మీటింగులు పెట్టాలి అనుకునే నాయకులు కొంతమంది కరుడు కట్టిన నాయకులు ఉండిపోయారు. రెండు పార్టీల్లో కూడా అండ్ వైసీపీ అండ్ టీడీపీ రెండు పార్టీల్లో కూడా అదే పరిస్థితి. ఆయా పార్టీలకు అనుకూలమైన సామాజిక వర్గంలో బాగా ముదిరిపోయిన డెక్క ముక్క తిన నాయకులు సంవత్సరాల తరబడి నియోజకవర్గాల్లో ఉండి రిజర్వ్డ్ ఎమ్మెల్యేలుగా వచ్చిన వాళ్ళకి వ్యతిరేకంగా, అంటే వాళ్ళు మాట వింటే మంచోళ్ళు, మాట వినకపోతే చెడ్డోళ్ళుగా పావులు కదుపుతారు. అటువంటి కల్చర్ తిరువూరులో విపరీతంగా ఉంటుంది. తిరువూరులో ఎటువంటి కల్చర్ అంటే రాష్ట్రంలో టీడీపీ గెలవాలి, ఇక్కడ మాత్రం టీడీపీ ఎమ్మెల్యే రాకూడదు అని అనుకుంటారు. ఎందుకంటే వీళ్ళ పెత్తనం పోద్ది ఎమ్మెల్యే ఎవరైనా వస్తే. అటువంటి తిరువూరులో గాలిలో భాగంగా టీడీపీ కూడా గెలిచేసింది, కొలుకుపూడి గారు గెలిచేశారు. అయితే ఈయనేమీ సాదాసీదా మనిషి కాదు, వాళ్ళకంటే డబుల్ ఆలోచించగలడు. వాళ్ళే కన్నింగు, కుట్రలు, అవినీతి అన్నీ చేస్తారంటే వాళ్ళకు మించిన తెలివితేటలు ఈయనకున్నాయి. సో ఇక్కడ ఎమ్మెల్యే అవ్వకముందు వరకు వాళ్ళతో చాలా జాగ్రత్తగా సమన్వయం చేసుకొని అన్ని రకాలుగాను లైజనింగ్ చేసుకొని నెమ్మదిగా స్లోగా మాట్లాడిన ఆయన ఎమ్మెల్యే అయిపోయిన వెంటనే ఇంకా ఈయన ఎంత అగ్రెసివ్గా వెళ్ళాలో అంత అగ్రెసివ్గా వెళ్ళాడు. సో అది వాళ్ళు సహించలేకపోయారు, తట్టుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్లకు ఉన్నటువంటి ఆలోచనలే ఈయనలో కూడా ఉన్నాయి. వాళ్ళకు కావాల్సిన పెత్తనమే ఈయనకు కూడా కావాలి. సో అది ఎక్కడ కుదురుద్ది, ఎక్కడ మ్యాచ్ అవుద్ది? సో పచ్చిగా చెప్పుకోవాలంటే తిరువూరులో గొడవ రావడానికి అదే కారణం. అవినీతిలో వాటా కుదరలా, పెత్తనంలో ఇద్దరికి కుదరట్లా. సో రకరకాల అవినీతి అంటే ఒక రకమైన అవినీతి కాదు, అన్ని రకాల్లో కూడా వాటాలు కుదరట్లేదు. అందుకని దెబ్బలాడుకుంటున్నారు, బయటకు వచ్చేస్తున్నాయి విషయాలు. సో ఇది ఒక బయట ఓపెన్ సీక్రెట్ ఆ నియోజకవర్గంలో. సో ఈరోజు మీటింగ్ పెట్టినంత మాత్రాన ఎమ్మెల్యే గారు ఏదో మళ్ళీ మనం ఇలా చేసుకోవద్దు, మనం అందరం కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పినంత మాత్రాన సాల్వ్ అవ్వదు. ఎందుకంటే బుద్ధులు అంత ఈజీగా మారవు, వదిలిన మాటలు అంత ఈజీగా పోవు, జరిగిన తప్పులు అంత ఈజీగా మర్చిపోరు, పెట్టిన మెసేజ్లు అంత ఈజీగా పోవు, జరిగిన ఘటనలు అంత ఈజీగా చెరిగిపోవు. కాబట్టి తిరువూరు నియోజకవర్గంలో గత 100 రోజుల్లో అనేకం జరిగాయి. బయటకు చెప్పుకున్నవి కొద్ది మాత్రమే, బయటకు మనం చెప్పుకుంటున్నవి చాలా కొద్దిగా మాత్రమే, బయటకు మీడియా వాళ్ళు చెప్తున్నాయి అక్కడ ఇక్కడ వస్తున్నాయి చాలా తక్కువ. బయటకు రానటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. అందులో నాయకుల తప్పులు కొన్ని ఉన్నాయి, ఎమ్మెల్యే గారి తప్పులు అనేకం ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా తాత్కాలికం, ఏదో పార్టీ పెద్దలకు మేము కలిసిపోయాము అని ఒక సినిమా చూపించడానికి మాత్రమే. లేకపోతే 1వ తేదీన రాజీనామా చేస్తానని చెప్పిన ఎమ్మెల్యే నేను రాజీ చేసుకుంటాను, నేను మాట్లాడతాను అని చెప్పడం ఏంటి? అదొక డ్రామా. సో అంటే ఈయన ఏమనుకుంటున్నారంటే ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగితే చాలు, ఒక నెల అయినప్పటికీ వాళ్ళందరూ మర్చిపోతారు, మళ్ళీ మామూలు అని ఈయన అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు ఎమ్మెల్యేని వద్దు అన్న ఎవరో ఇన్ఛార్జ్ని వేస్తారు, ఇప్పుడు ఈయనతో పడినట్టే వాళ్ళతో కూడా పడాలి, మనకెందుకు, మన పని అయితే మనం చేసుకుందాం, తాత్కాలికంగా సర్దుబాటు చేసుకుందాం అని వాళ్ళు అనుకుంటారు. సో ఇదంతా కూడా టెంపరీ అడ్జస్ట్మెంట్, టెంపరీ అతికినట్టు మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ విరగడానికి సిద్ధంగా ఉంటుంది, విరుగుతుంది కూడా. ఎందుకంటే తిరువూరు నియోజకవర్గంలో అక్కడ నాయకుల ఆలోచన శైలి ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా, అక్కడ రాజకీయాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు, చాలా వర్స్ట్ అన్నమాట. సో తిరువూరు ఒక్కటే కాదు, తిరువూరు బాటలోనే ఇంకో 4-5 నియోజకవర్గాలు రెడీగా ఉన్నాయి, మొక్కలు అవ్వడానికి రెడీగా ఉన్నాయి. కొంచెం టైం పడుతుంది అంతే. ఎందుకంటే
తిరువూరులో ఎమ్మెల్యే గారు బాగా హైపర్ యాక్టివ్ కాబట్టి వెంటనే బయటకు వచ్చింది. ఇతర ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు యాక్టివ్ కాబట్టి కొంచెం లేటుగా బయటకు వస్తుంది అంతే. థ్యాంక్ యూ.